నమస్తే అండి. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. మనము లాస్ట్ ఎపిసోడ్లో మిక్స్డ్ కాంప్లిమెంట్స్ ప్లస్ ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఇప్పుడు మైనస్ ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం. మైనస్ ఫార్ములాస్ కూడా వస్తే మీకు ఫార్ములాస్ అన్నీ అయిపోయినట్టే. మీరు అబాకస్లో ఎడిషన్స్ గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సబ్ట్రాక్షన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ మనము ప్లస్లో ఏం చేసాము? +6 ఈక్వల్స్ +1 -5 +10 అని చేసాము. ఇప్పుడు మనము మైనస్ చేస్తున్నాము. సపోజ్ మీకు 11 ఉందనుకోండి, అబాకస్లో -6 అని చెప్పారనుకోండి, అప్పుడు -6 ఫార్ములా, మిక్స్డ్ కాంప్లిమెంట్స్ ఫార్ములా వస్తేనే మీరు ఈ సమ్ చేయగలుగుతారు. ఎలా అంటే -6 ఈక్వల్స్ -10 +5 -1. 5 ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా మీరు అబాకస్ టూల్ మీద ఆన్సర్ వచ్చేస్తుందో. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు -6 ఫార్ములా ఏంటి? -6 ఈక్వల్స్ -10 +5 -1. -7 ఈక్వల్స్ -10 +5 -7 కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ -8. -8 ఈక్వల్స్ -10 +5 -3. నౌ ఫర్ -9, ఎవరైనా గెస్ చేయగలరా? -9కి -9 ఈక్వల్స్ కామన్ -10 +5 -4. ఓకే, -4. ఒక్కసారి -6 ఈక్వల్స్ -10 +5 -1. -7 ఈక్వల్స్ -10 +5 -2. -8 ఈక్వల్స్ -10 +5 -3. -9 ఈక్వల్స్ -10 +5 -4. ఇప్పుడు ఇవి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్మాల్ ఫ్రెండ్స్, బిగ్ ఫ్రెండ్స్. మిక్స్డ్ కాంప్లిమెంట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ స్మాల్ ఫ్రెండ్స్, బిగ్ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇవి బేస్ చేసుకుని మనము సమ్స్ చేద్దాం, కొన్ని సమ్స్. ఓకే, ఇప్పుడు మనము ఈ -6 కాంప్లిమెంట్స్, 6, 7, 8, 9 మిక్స్డ్ కాంప్లిమెంట్స్ యూజ్ చేసి ఈ సమ్స్ చేయబోతున్నాం. ఓకే, రెడీ? సి, ఫస్ట్ ఎంత ఉంది నంబరు? 11. -6 ఉంది. -6 ఉంది, ఎట్లా చేయాలి అనుకుంటున్నారా? మనము ఇందాక ఫార్ములా నేర్చుకున్నాము. ఫార్ములా ఏంటి? -6 ఈక్వల్స్ -10 +5 -1. ఓకే, సో సింపుల్. నెక్స్ట్ ఎంత? 2 బీట్స్ టు యాడ్ 2 more బీట్స్. ఆన్సర్ ఎంత ఉంది ఇప్పుడు? 5, 6, 7. 7 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ది 12 ఉంది. ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి మనం అబాకస్. ఇప్పుడు 12 బీట్స్. 12 -7. -7 ఈక్వల్స్ -10 +5 -2. ఇక్కడ 4 more బీట్స్ యాడ్ చేయాలి. 4 బీట్స్ ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి కదా, వీ కెన్ యాడ్ డైరెక్ట్లీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీట్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేయడానికి కానీ సబ్ట్రాక్ట్ చేయడానికి కానీ లేకపోతేనే యూ హ్యావ్ టు యూజ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఎన్ని బీట్స్ ఉన్నాయి? 5, 6, 7, 8, 9. 9 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ 14 minus 8. Minus 8 equals minus 10 plus 5 minus 3 or 4 8 కాబట్టి 3 minus 3 plus 1. ఎంత ఉంది ఆన్సరు? ఇప్పుడు కౌంట్ చేయకుండా ఆన్సర్ చెప్పాలి. 7 beats కదా, 7. ఓకే, 7 is your answer. నెక్స్ట్ 14 beats. 14 minus 9. మైనస్ 9 ఫార్ములా ఏంటి? గుర్తు తెచ్చుకోవాలి. ఫార్ములా ఏంటంటే -10 + 5 - 4. ఓకే, నెక్స్ట్ 3 more beats. ఆన్సర్ ఈస్ 8. నెక్స్ట్ లాస్ట్ వన్ 12 -6. -6 ఎలా చేయాలి? -10 + 5 - 1. ఓకే, +1. 7 is your answer. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫార్ములాస్ అన్నీ నేర్చుకున్నారు, సమ్స్ కూడా చేశారు. మీరు ఎపిసోడ్స్ ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి, చేయగలుగుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు నేను ఇంకో 2-3 క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అమ్మో ఇట్లా ఇచ్చానేంటి అనుకుంటున్నారా? ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే వస్తుంది ఆన్సర్. ఎందుకంటే నేను ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు చేస్తారనే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ సమ్. 11 - 6 + 5. ఈ రెండిటి ఆన్సర్స్ నాకు మీరు కామెంట్ బాక్స్లో పెడతారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.